చెన్నైలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు సీఎం విజయ్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చున్నారు త్రిష. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. గతంలో సీఎం విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు సీఎం విజయ్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చున్నారు త్రిష. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. గతంలో సీఎం విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తీక్, కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా నటి త్రిష కూడా ఉండడం కూడా జరిగింది. విజయ్ సీఎం గా ఉన్నటువంటి వారు వెళ్తున్నటువంటి క్రమంలో అందరినీ కూడా సెల్యూట్ చూస్తూ అభివాదం చేస్తున్నటువంటి క్రమంలో కూడా త్రిష కూడా విజయ్ చూస్తూ కూడా సెల్యూట్ చేయడం కూడా జరిగింది. ఇది మరింత ఆకర్షణగా కూడా నిలిచిందనే చెప్పాలి. మొత్తం కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులు పక్కనే మొదటి నుంచి కూడా దాదాపు 2.5 గంటల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో 2.5 గంటల పాటు కూడా త్రిష విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చోవడం చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటికి మొన్నే విజయ్ విడాకుల కేసుకు సంబంధించి సతీమణిగా ఉన్నటువంటి సంగీత కేసును విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. అది జరిగినటువంటి కొద్ది రోజులకే తిరిగి ఏదైతే ఈ జెండా పండుగ కార్యక్రమంలో త్రిష విజయ్ తల్లిదండ్రులు పక్కనే కూర్చోవడం మరింత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం వాద్యాంతం కూడా ఇద్దరితో కూడా ఏదైతే విజయ్ తల్లిదండ్రులు ఇద్దరితో కూడా మాట్లాడుతూ చాలా సరదాగా కనిపించడం కూడా జరిగింది. వచ్చినటువంటి వారందరినీ కూడా పలకరిస్తూ ఉంది. ఇదే కాదు, గతంలో కూడా సేమ్ కలర్ శారీతో కూడా విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో మరొకసారి విజయ్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా స్పెషల్ అట్రాక్షన్ గా కూడా తల్లిదండ్రులతో కలిసి కూర్చోవడంపై మాత్రం తమిళనాట మరొకసారి అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయంగా కూడా ఇది మారిందని చెప్పాలి. ప్రస్తుతం దీని మీద రకరకాల ఊహాగానాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్నే జరిగినటువంటి కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత వారం రోజులు కూడా కాలేదు, మళ్ళీ తిరిగి ఇలా స్పెషల్ అట్రాక్షన్ గా తల్లిదండ్రుల మధ్య కూర్చోవడంపై మాత్రం రకరకాల భిన్నాభిప్రాయాలు వినపడుతున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎవరు కూడా ఈ విషయం మీద త్రిష కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు. కాబట్టి మరి చూడాలి, రానున్న రోజుల్లో మరింత స్పెషల్ అట్రాక్షన్ గా తమిళ పాలిటిక్స్ లో అయితే త్రిష ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు అనడానికి మాత్రం ఈ రోజు ఈ ఘటన ఉదాహరణగా కూడా చెప్పుకోవాలి. అండ్ ఆల్సో కార్తీక్, రీసెంట్ గా జరుగుతున్న కొన్ని పరిణామాలు, ప్రతిపక్షాలు త్రిషను టార్గెట్ చేస్తున్న విమర్శలు కూడా ప్రత్యక్షంగానే మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఎట్లా చూడాలంటారు? ఖచ్చితంగా త్రిషను కార్నర్ చేస్తూ కూడా ఏకంగా అసెంబ్లీలోనే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యారు కూడా. అయినప్పటికీ కూడా ఆ వివాదాలు ఓ వైపు ఉంటే, అరెస్టులు గొడవలు ఓ వైపు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో రచ్చ అయినప్పటికీ కూడా త్రిష కావచ్చు, సీఎం విజయ్ కావచ్చు, ఈ విషయంలో ఎలాంటివి వాటిని వివాదాలని దేన్ని కూడా పట్టించుకోకుండా ఉన్నారు అనడానికి ఈ రోజు జరిగినటువంటి ఇదే ఉదాహరణగా కూడా చెప్పుకోవాలి. ఆ వివాదాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, మేము చేసేది చేస్తామన్నట్లుగానే కూడా ఈ రోజు కార్యక్రమానికి అది కూడా విజయ్ తల్లిదండ్రుల పక్కన మధ్యలో కూర్చున్నారు. ఇటువైపు విజయ్ తల్లి గారు ఉంటే అటువైపు తండ్రి, ఇద్దరు మధ్యలో కూర్చున్నటువంటి పరిస్థితి. ఇక విజయ్ కుటుంబ సభ్యులు కూడా మరింత మరికొంత మంది వచ్చారు. వారందరితో కూడా త్రిష అత్యంత సరదాగా కూడా వారితో మాట్లాడుతూ గడిపినటువంటి పరిస్థితి. విజయ్ వస్తున్నటువంటి క్రమంలో కూడా అభివాదం చేస్తూ పోలీసులకు సెల్యూట్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా గ్యాలరీలో ఉన్నటువంటి వారందరికీ కూడా సెల్యూట్ చేశారు. అదే క్రమంలో త్రిష ఉన్నటువంటి క్రమంలో త్రిష ఆ టైంలో తల్లిదండ్రులకు అభివాదం చేస్తూనే త్రిష కూడా తిరిగి సీఎం విజయ్ కు సెల్యూట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలాగా వివాదాలు ఓ వైపు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మాత్రం ప్రతి కార్యక్రమానికి కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి కార్యక్రమానికి మాత్రం త్రిష అయితే అటెండ్ అవుతున్నారు. ఆ వివాదాలన్నింటినీ కూడా నేను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగానే ఇరువురు కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో రానున్న రోజుల్లో మాత్రం మరింత వివాదానికి సగల రేపడానికి ఖచ్చితంగా కారణంగా మారుతుందనడంలో సందేహం లేదు. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చెన్నైలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు సీఎం విజయ్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చున్నారు త్రిష.
అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. గతంలో సీఎం విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు సీఎం విజయ్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చున్నారు త్రిష. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. గతంలో సీఎం విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.